దేవుని స్తోత్రములు. మరోసారి దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి దేవుడు మనకిచ్చిన ధన్యత కొరికే దేవుని స్తుతిద్దాం. ఇది నా యొక్క వాక్యము కీర్తనలో 40వ కీర్తన 8వ వచనము. నా దేవ, నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము, నీ ధర్మశాస్త్రము నా అంతర్యములో ఉన్నది. దావీదు ఇక్కడ మనం చూసినట్లయితే, దేవా, నీ చిత్తము నెరవేర్చుట నాకు ఎంతో సంతోషకరము, నీ ధర్మశాస్త్రం నా అంతర్యములో ఉన్నది. దేవుని చిత్తమును చేయాలంటే మనం ఏ విధంగా దేవుని చిత్తాన్ని చేయగలం? దేవుని యొక్క చిత్తమును జరిగించువాడే అన్నాడు. అంటే మొదటి యోహాను పత్రిక 2:17 వచనములో, లోకమును తన ఆశలో గతించుకోను గాని దేవుని చిత్తము జరిగించువాడు నిరంతరము నిలుచును. ఈ లోకము తన ఆశలన్నీ కూడా రేపు గతించిపోతాయి. దేవుని యొక్క చిత్తమును జరిగించేవాడే నిరంతరం నిలుచుంటాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఈ రోజున దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చినప్పుడు నీవు నిరంతరం నిలిచి ఉంటావు. అనగా దేవుని చిత్తాన్ని మనం ఎలా నెరవేర్చగలము? దేవుని వాక్యం చదవటం ద్వారా, దేవునిగా ప్రార్థించడం ద్వారా దేవుని చిత్తాన్ని మనం తెలుసుకుంటాం. దేవుని యొక్క చిత్తము ఎవరైతే చేశారో బైబిల్ గ్రంథంలో, పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే, ఒకటి, అబ్రహాము దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చినాడు. నీ దేశమును, నీ స్వజలను, నీ యొక్క బంధువుల్ని విడిచిపెట్టి రమ్మని దేవుడు చెప్పినప్పుడు ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, కానీ దేవుడు పిలిచాడు కాబట్టి ఆ పిలుపుకు లోబడి, ఆయన చిత్తాన్ని లోబడి నడిచాడు కాబట్టి దేవుని చిత్తం చేయగలిగినాడు. తన ఒక్కడైన కుమారుని దేవునికి బలర్పించమంటే మోరియా పర్వతంలో, ఒక పర్వతం మీద దేవుడు పరీక్షించినప్పుడు దేవుని చిత్తం చేయటానికి తన కుమారుని తీసుకొని మోరియా పర్వతం మీద తన కుమారుని తీసుకొని వెళ్ళాడు. మరి ఈ రోజున దేవుని యొక్క చిత్తానికి నువ్వు లోబడుతున్నావా? అబ్రహాము దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చాడు. అలాగే మనం చూస్తే, మరి దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చిన వారిని మనం చూసినట్లయితే మోషేని గురించి మనం చదువుకుంటాం. మోషే పెద్దవాడైనప్పుడు ఐగుప్తి ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకున్నాడు. ఐగుప్తిలో ధనము కంటే క్రీస్తు విషయం నింద గొప్ప భాగ్యం ఎంచుకున్నాడు. అల్పకాల పాపభోగులు అనిపించడం కంటే క్రీస్తు ప్రజలు శ్రమ అనిపించడం మేలనుకున్నాడు. దేవుడు పిలిచినప్పుడు మోషే ఐగుప్తీలోంచి ఇశ్రాయేల్ని విడిపించడానికి దేవుడు పిలిచినప్పుడు దేవుని యొక్క పిలుపుకు లోబడి దేవుని యొక్క చిత్తం చేయడానికి మోషే నడిచాడు. అనేకమైన సమస్యలు ఎదుర్కొన్నాడు. మోషే వ్యతిరేకతలు ఎదుర్కొన్నాడు. మరి అన్ని పరిస్థితులను కూడా మోషే దేవుని యొక్క చిత్తమునకు లోబడి ముందుకు వెళ్తున్నట్లు చూసాం. అలాగే దావీదు కూడా దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చున్నాడు. దావీదు కూడా దేవుని యొక్క ఉద్దేశములు నెరవేర్చడానికి. అందుకే దావీదు గురించి దేవుడు ఏమన్నాడంటే, నా చిత్తానుసారమైన మనుషుడు అన్నాడు. నా చిత్తానుసారమైన వాడు, నా ఉద్దేశాలను నెరవేర్చేవాడు. మన ఆలోచనలు, మన తలంపులు, మన జీవితాలు ఎంతో పాడు చేస్తే దేవుని చిత్తం నుంచి నువ్వు బయటికి వెళ్ళావంటే ఎంతో నష్టపోతావు. నీ చదువుకునే చదువు విషయంలో కానీ, మరి నీ ఉద్యోగ విషయంలో కానీ, వ్యాపార విషయంలో కానీ, నీ కుటుంబ విషయంలో కానీ, ఏదైనప్పుడు కూడా దేవుని యొక్క చిత్తాన్ని తెలుసుకోవాలి నీ జీవితంలో. ఈరోజు నా ప్రియ సహోదరుడ, సహోదరి, నువ్వు ఏం చదువుకోవాలో దేవుని అడిగితే దేవుడు తెలియపరుస్తాడు. నువ్వు ఏ ఉద్యోగం చేయాలో. అలాగే వివాహ విషయంలో కూడా దేవుని చిత్తాన్ని, మరి దేవుని యొక్క చిత్తమునకు లోబడినప్పుడు, దేవుని యొక్క చిత్త ప్రకారంగా నీవు వివాహం చేసుకుంటే అది ఎంతో ఆశీర్వాదాన్ని, దీవెనకరంగా చేస్తుంది. కాబట్టి దేవుని చిత్తం చేసేవాడు మరి కుటుంబాన్ని చక్కగా నడిపించగలడు. అలాగే జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకుంటుంది అన్నాడు. దేవుని యొక్క చిత్తంలో జీవించే వాళ్ళు తమ కుటుంబాన్ని చక్కగా నడిపిస్తారు, తమ కుటుంబాలు చక్కగా కట్టుకుంటారు. అలాగే బిడ్డలు కూడా తల్లిదండ్రులకు విధేయులుగా జీవిస్తారు. దేవుని చిత్తం ఏంటంటే తల్లిదండ్రులు లోబడి జీవించడమే, నిష్టానుసారంగా ప్రవర్తించడం కాదు, దేవునికి లోబడే జీవితాన్ని జీవించాలి. అలాగే అపోస్తలుడైన పౌలు కూడా దేవుని యొక్క చిత్తాన్ని చేశాడు. అనేక సంఘాలు కట్టినాడు, అనేక ప్రాంతాలకు వెళ్ళాడు. అందుకే పౌలు గురించి అన్నాడు, పౌలు గురించి దేవుడు ఏం చెప్పాడంటే, అన్ని జనులకు నేను వెలుగుగా చేస్తాను, అన్ని జనులకు ఒక పాత్రగా, ఒక సాధనంగా ఎన్ని శ్రమలు అనుభవించాలో
అతను తెలియపరుస్తున్నాడు. మరి పౌలు అనేకమైన శ్రమలు, శోధనలు ఎదుర్కొన్నాడు. అలాగే యేసు ప్రభు నా చిత్తం నెరవేర్చుకోవడానికి రాలేదు, తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి లోకానికి వచ్చి అన్నాడు. ఆ శిలువ మరణం ముందు ఆయన గెత్సేమనే తోటలో, ప్రభా నీ చిత్తమైతే ఈ గిన్నెను తొలగించమని, లేదే నీ చిత్తమైతే నా పట్ల సిద్ధించునుగాక, నీ చిత్తమే సిద్ధించగనక ప్రార్థన చేశాడు. ప్రభు చిత్తంలో ఆయన చిత్త ప్రకారంగా జీవించిన. అలాగే ఈరోజు నా ప్రియ సహోదర సహోదరి, దేవుని చిత్తంలో, దేవుని ఉద్దేశంలో, దేవుని ఆలోచనలో నువ్వు బ్రతకాలి. దేవుని మహిమ కొరకు నువ్వు జీవించినప్పుడు, దేవుని చిత్తానుసారంగా నువ్వు జీవిస్తే నీ జీవితం ఆశీర్వదించబడుతుంది. అంతే కదా, పరలోకమైన నా తండ్రి చిత్త ప్రకారంగా చేయబడే అతడు నిత్య జీవితం పొందుతాడు, పరలోకానికి వెళ్తాడు. కాబట్టి దేవుని చిత్త ప్రకారంగా మనం జీవించినప్పుడు ఈ లోకంలో ఆనందంగా, సమాధానం, సంతోషంగా జీవిస్తాం, దేవుని రాజ్యాన్ని ప్రవేశిస్తాం. ప్రార్థన చేసుకుందాం. అట్టి కృప దేవుడు మనకి ఇచ్చిన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఈ దినమందు నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. నీ చిత్తమును, నీ ఉద్దేశాలు నెరవేర్చే జీవితాలు మాకు, మా కుటుంబానికి దయచేయండి. ప్రతి విషయంలో కూడా నీ మీద ఆధారపడతాం. ప్రార్థనతో నాయన మా జీవితాలు కట్టుకోవడం, నీ వాక్యానుసారంగా జీవించే జీవితాలు అందరికీ దయచేయమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ఈ శ్రేష్టమైన సందేశం మీకు దీవెనకరంగా ఉంటే 10 మందికి షేర్ చేయండి, లైక్ చేయండి, మంచి కామెంట్ పెట్టండి.